guys, I'm Sai Surya Pillamarla. ఈ పోడ్కాస్ట్లో విల్ ఎక్స్ప్లోర్ ది డిఫరెంట్ సైడ్ ఆఫ్ చిట్టిబాబు సత్యనారాయణ గారు. నార్మల్గా పాలిటిక్స్ అంటే ఫాదర్ లెక్సీ త్రూ ఎంట్రీ అయినా ఉంటుంది, లేదా రికమెండేషన్ త్రూ ఎంట్రీ అయినా ఉంటుంది. కానీ సార్ జర్నీలో ఇది బిజినెస్ నుంచి స్టార్ట్ అయింది. మనం సార్ గురించి అదర్ పార్ట్ ఆఫ్ సార్ జర్నీ చూసుకుంటే హౌ ఈ షిఫ్టెడ్ టు బిజినెస్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ హౌ ఈ డీల్స్ ల్యాండ్స్ ఇన్ రిస్కీ మార్కెట్. అండ్ వెల్కమ్ Shri Siddhivinayaka real estate owner and Jolpet municipal councillor Chittibabu Satyanarayana garu. And guys, it's a must watch podcast. సార్ మీరు ఫస్ట్ నుంచే పాలిటిక్సా లేకపోతే రియల్ ఎస్టేట్ నుంచే స్టార్ట్ అయ్యారు? మొట్టమొదటి నుంచి నేను పాలిటిక్స్ నుంచే మొదలుపెట్టాను. ఆ తర్వాతనే 10 years నుంచి నేను రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, నేను విన్నాను మీరు ఫస్ట్లో బేకరీ కూడా ఉండేనని విన్నాను. ఎస్, నేను 95-96 అప్రెంటిస్ తర్వాత 97-98లో నేను బేకరీ పెట్టడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు బేకరీ నడపడం జరిగింది యోగులతో అందుతున్నాను. సార్ మీరు పాలిటిక్స్ జర్నీ గురించి కొంచెం చెప్తారు? నేను మొట్టమొదటగా బేకరీ ఏర్పాటు చేసినప్పుడు 96-97 ఆ టైంలో బాబు మోహన్ గారు, గౌరవ బాబు మోహన్ గారు 97లో ఎలక్షన్లో నిలవడం జరిగింది. మన ప్రాంత ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా నిలబడడం జరిగింది. అప్పుడే నన్ను కొంతమంది ఇప్పుడు మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చాలామంది కూడా వచ్చి మా యువకులందరినీ కూడా ఈ రాజకీయానికి రావాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి రాజకీయంగా బేకరీ దగ్గరనే ఒక 100 మందితో నేను 1997లో రాజకీయ అరంగేయడం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మున్సిపల్ కౌన్సిల్ కదా సార్, రెండుని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రియల్ ఎస్టేట్ అనేది ఆర్థికంగా మనం అన్ని రకాలుగా మన కుటుంబ పోషణకు, మనం ఆర్థికంగా ఎదగడానికి రియల్ ఎస్టేట్ను ఎంచుకోవడం జరిగింది. ఈ పాలిటిక్స్ అనేది ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళకు భరోసానివ్వడానికి, నీతి నిజాయితీతో ఏ కార్యక్రమాలు వాళ్ళు అడిగితే వాళ్ళందరికీ కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉండే ఒక కార్యక్రమమే ఒక పాలిటిక్స్. నిజంగా రాజకీయానికి మనం ముడిపడి ఉంటే పొద్దున లేవగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రతి వాళ్ళందరికీ కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా ఏ అవసరాలని, వాళ్ళకి ఏమేమి కావాలి అని మనం అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా మనం చేయడమే పాలిటిక్స్. సార్ మీ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మొట్టమొదటగా నేను 2014 నుంచి నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా నేను జీరో బ్యాలెన్స్, నా దగ్గర డబ్బులు లేని టైంలో నేను ఇట్లాగే కొంతమంది స్నేహితులతో అక్కడక్కడ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తూ ఉన్నది ఆ ప్రాంతంలో. అప్పుడు కొన్ని ల్యాండ్స్ చూడడం, అలాగే ప్లాట్లు చూడడం వల్ల నేను మొట్టమొదట వెళ్ళినప్పుడు నా మొదటి ఆదాయము ఒక దగ్గర నాకు కమిషన్ ఒక 5,000 రూపాయలు వచ్చింది. ఆ 5,000 రూపాయలతో నా కుటుంబ పోషణకై నేను ఇంట్లో కుటుంబాన్ని నడిపించడం, అలాగే మెల్లిమెల్లిగా అందరితో పరిచయాలు చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అవన్నీ చూడడం. హైదరాబాద్ నుండి, సంగారెడ్డి నుండి, లింగంపల్లి, బిహెచ్ఎల్ అక్కడ నుంచి ఉన్నటువంటి చాలామంది కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారు కొనడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే భూములు కావాలన్న వారికి నేను అందరికీ భూములు చూపించే వాళ్ళను. అందులో వచ్చిన కమిషన్ 50,000 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, వాటినన్నీ కూడా జమ చేసుకొని ఆ డబ్బులతో నేను ఇవాళ రిజిస్ట్రేటర్గా ఎదిగానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఉందా? 100% ఉంది. 2014లో నేను రిజిస్ట్రేటర్గా మారడానికి కారణం ఆర్థికంగా అన్ని రకాలుగా చితికిపోయి ఉన్నాను. 2014లో మే నెల నేను కౌన్సిలర్గా నిలబడి
కేవలం ఒక 40 ఓట్లతో మే 12 నాడు రిజల్ట్ రావడం జరిగింది. నేను 40 ఓట్లతో ఓడిపోయాను. ఆ తర్వాత మే 19 నాడే మా నాన్న పరమపరించడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కొద్దిగా నా హెల్త్ ఖరాబ్ అయి మే 30 నాడు నేను హాస్పిటల్లో కొద్దిగా హెల్త్ ఖరాబ్ అయ్యి, అంటే ఇవన్నిటికీ డబ్బులు లేకపోవడం, మనం ఆర్థికంగా లేకపోవడం. అలాగే జూన్ 1, 2 తారీఖు నాడు మా గౌరవ నేను ఇష్టపడే నాయకుడు మరియు దామోదర సింహ గారు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దామోదర సింహ గారు ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మే నెల అనేది నాలో 2014లో చాలా ఇబ్బందుల పాలైందని చెప్పి ఇది ఇక్కడి నుంచే నా టర్నింగ్ పాయింట్ అయింది. 2014 మే తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, రాజకీయాలలో మనము ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మనం ముందుగా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థిక మూలాలు వెతుక్కొని డబ్బులను సంపాదించుకొని అప్పుడు మనం రాజకీయాల్లో ఎదగాలని చెప్పి నేను అప్పుడు కోరుకున్నాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా సార్, మీ స్ట్రాటజీ ఏంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి? ఇప్పుడు రాజకీయాలలో మన ఏదైతే రియల్ ఎస్టేట్కు సంబంధించి సపరేట్, రియల్ ఎస్టేట్లో స్ట్రాటజీ ఏంటంటే మనలో సహనం, ముఖ్యంగా ఓపిక. ఎన్నిసార్లు వాళ్ళకి ల్యాండ్స్ చూపించినా వాళ్ళు నచ్చకున్నా వాళ్ళను మనం సమయస్ఫూర్తితో వాళ్ళకి వివరంగా చెప్పి నీతి నిజాయితీగా ఒక భూమి ఇప్పిస్తున్న వాళ్ళకంటే వాళ్ళకి ఇప్పించిన నాటి నుండి చివరి వరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఒక భూమి ఇప్పించినప్పుడు, ఒక ల్యాండ్ వాళ్ళకు మనం ఇప్పించేటప్పుడు వాళ్ళకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కూడా అన్ని అధిగమించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలి. కాబట్టి నా స్ట్రాటజీ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి ఏం బాగాలేదు. 2014 ముందు నుంచి కూడా బ్రహ్మాండంగా ఉండేది. 2004లో ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఆ తర్వాత మధ్యలో కొద్దిగా స్ట్రక్ అయినా, ఒక 2 సంవత్సరాలు స్ట్రక్ అయినా, ఆడికి ఒక 10 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ ఉండే. అప్పుడే అవకాశాన్ని అందిపుచ్చుకొని సమయస్ఫూర్తితో, సహనంతో, ఓపికతో, మరి ట్రస్ట్ అంటే నమ్మకం మన పైన ఏర్పరచుకునేటట్టుగా వాళ్ళ దగ్గర చేయాలి. అప్పుడే రిజిస్ట్రేటర్ను మనము సక్సెస్ చేసుకోగలుగుతాము. మనం పెద్ద రిజిస్ట్రేటర్గా కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పాలిటిక్స్లో ఉన్నారు కదా సార్, దానివల్ల మీ బిజినెస్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది. రాజకీయాలలో నమ్మకదగిన నీతి నిజాయితీతో రాజకీయం చేసినప్పుడు, ప్రజలు మన మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే భూమి కొనడానికి దూరం నుంచి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇతడు మంచివాడా కాదా, ఇతడు నమ్మొచ్చా నమ్మొద్దా అని, ఇతడు నీతితో న్యాయంతో ఉంటాడా లేదా అని లోకల్గా తెలుసుకున్నప్పుడే మన దగ్గరకు వచ్చి భూమి కొంటారు, మనం నమ్ముతారు, నమ్మి ముందుకు పోతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మంది మనీ అనుకుంటారు, కాకపోతే రిస్క్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, వాళ్ళ నమ్మకం ఉంటుంది. నమ్మకం గురించి మీరు చెప్పేసారు. రిస్క్, పేషెన్స్ ఏ విధంగా? 100% ఉంటాయి. భూమి మనం ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ నుంచి సహా సర్వే నెంబరు ఏదైతే ల్యాండ్ ఉంటుందో, ఇక్కడ ఒక సర్వే నెంబర్ ఉండి వేరే దగ్గర ల్యాండ్ ఇప్పించే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించి మళ్ళీ వాళ్ళకు ఏవైతే ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా 1954 నుంచి రెగ్యులర్గా వచ్చే డాక్యుమెంట్స్, ఆసరా కానివ్వండి, అడంగల కానివ్వండి, ఆరోవాలు కానీ, పారి కానివ్వండి, ఇవన్నీ విషయాల్లో కూడా మనము పర్టికులర్గా చూసుకొని తీసుకొని వాళ్ళకు నీతి నిజాయితీతో ఇప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు అంతకాలము ఓపిక సారంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారు, మీకు లాంగ్ టర్మ్లో ఏమైనా గోల్ ఉందా ఇలా చేయాలని? నాకు గోల్ అనే ఎప్పుడు కూడా పెట్టుకొని నేను రాలేదు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, ప్రజలకు ఎగ్జాంపుల్ నేను రాజకీయంలో రావాలంటే మా ఇంటికి 2014లో విపరీతమైనటువంటి నీళ్ళ సమస్య ఉండే, తాగడానికి కష్టం ఉండే, ఇంట్లో వాడడానికి కష్టం ఉండే. కాబట్టి మా వార్డులో 2017 వార్డులో నీళ్ళ కష్టం ఉండే. ఒక 4 నుంచి 5 బోర్లు వేస్తే ఒక 1500 మందికి సమస్య పరిష్కారం చేసే వాళ్ళం అవుతాం.
నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి స్టార్ట్ చేసి ప్రజలకు ఇక్కడైతే ఒక 100 మంది 200 మంది ఉన్న జాగాలో ఒక బోర్ వేసిన నా సొంత డబ్బు. నేను ఇంచుమించు ఒక 7 బోర్లు వేసిన నా సొంత డబ్బులు పెట్టి ప్రజలకు ముందు నేను ఏదైనా చేయగలుగుతా అని ఒక నమ్మకంతో వాళ్ళ ముందుకు పోయి ఏదున్నా నేను ప్రస్తుతం కూడా నాకు తెలిసిన కుటుంబాలు చాలా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని ఇండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏదో సహాయ సహకారాలు అందించాలి. తెలియకుండా తెలిసేటట్టుగా మనం చేయదు. అలాగే నేను ప్రతి పండక్కి ఇంటికి వెళ్ళి ఏదో చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు, ఉగాది ముఖ్యంగా మరి ఆడపడుచులతో రాఖీలు కట్టుకోవడం, ప్రతి ఇంటికి వెళ్ళి రాఖీలు కట్టుకోవడం, ఉగాది నాడు పచ్చళ్ళు తాగడం, అందరితో నేను ఐక్యంగా ఉంటూ వాళ్ళందరినీ మరణాలు పొందుతూ వాళ్ళ ప్రేమలు పొందుతూ నేను కూడా వాళ్ళలో కలిసిపోయి నేను పనిచేస్తా ఉన్నా అని చెప్పి సంతోషంగా తెలియజేస్తాను. మీకు కాంగ్రెస్లో మీకు ఇష్టమైన లీడర్? నాకు మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రాజసింహ గారి నుంచే నేను రాజకీయంలో రావడం. 2009లోనే వచ్చేసాను. నేను ఎంపీటీసీగా ఉండే, నేను మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఉండే. అప్పుడే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దామోదర్ రాజసింహ గారు ఆయన చేస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయల అభివృద్ధిని చూసి యువకులను ముందుకు తీసుకెళ్తాడని చెప్పి ఆయన మీద నమ్మకంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు దైవ సమానమైనటువంటి మా ప్రియతమ నాయకుడు, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ నరసింహ గారి నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి మమకారంతో, ప్రేమతో ఆయన వల్లే ఇంత సబ్జెక్టు ఇంత మాట్లాడడం కానివ్వండి, ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఆయన మా యువకులకు అందరికి నేర్పిస్తాడు. ఆ నేర్పించడం వల్లనే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. అందుకే నాకు దామోదర్ రాజనరసింహ గారు అంటే చాలా అభిమానం, ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. రీసెంట్గా ఒకటి భారత్ జోడో యాత్ర జరిగింది కదా, దాని గురించి ఏదైనా ఇంపాక్ట్ ఉందా కాంగ్రెస్? 100%. భారత్ జోడో యాత్ర అనేది ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధం లేకుండా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొదలు పెట్టడం జరిగింది. ఇది ఇంతింతైనట్టు ప్రతి ఒక్క రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు భారత్ జోడో యాత్రలో నన్ను మమేకం చేసి మా శివంపేట నుంచి మాది అల్లాదుర్గం వరకు మా నియోజకవర్గం మొత్తం 9 మండలాలు. ఆ 9 మండలాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు, వాళ్ళు ఇప్పుడు వచ్చే నాయకులు అందరూ కూడా భారత్ జోడో యాత్రలో మరి సకల సౌకర్యాలు కలిగేటట్టుగా మా దామోదర్ నరసింహ గారు మాకు బాధ్యతలు పేపారు. ఆ భారత్ జోడో యాత్రను కంటికి నిద్ర లేకుండా మేమందరం కార్యకర్తలకు, నాయకులమందరం కూడా కలిసి కట్టుగా పదునైన మెట్టుగా మేమందరం కలిసి భారత్ జోడో యాత్రను ఫ్లెక్సీలు, ఆయన స్వాగత తోరణాలు, మరి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఆయనను స్వాగతించడం జరిగింది. మా సంతోషకరమైన విషయం ఏమిటంటే మా ఆందోళ్ జోపేట మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మా దామోదర్ నరసింహ గారు రాహుల్ గాంధీ గారిని పిలవడం, ఆయన రావడం, ఇక్కడనే ప్రొద్దున ఇప్పుడు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి గారు కానివ్వండి, విక్రమార్క గారు కానివ్వండి, చాలా మంది కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ రంసానిపల్లి దగ్గర, దానంపల్లి దగ్గర స్టే చేసి మధ్యాహ్నం అక్కడ భోజనం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అల్లాదూరు వరకు మేము స్వాగతంతో ఆయనను పంపించడం జరిగింది. ఆ భారత్ జోడో యాత్ర వల్ల ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ పైన చాలా నమ్మకం ఏర్పడ్డది, మా రాహుల్ గాంధీ గారి పైన ప్రేమ ఏర్పడ్డది, మా దామోదర్ నరసింహ గారి పైన మమకారం, అభిమానం ఏర్పడ్డది. అప్పుడే
మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పటికప్పుడే నిర్ణయం జరిగిపోయిందని చెప్పి నేను సందర్భంగా తెలుసుకుంటాను. లాస్ట్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ ఈ పాడ్కాస్ట్ చూస్తారు కదా సార్, వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలని? 100%. ఇప్పుడు ఉన్న రాజకీయాలలో చాలామంది యువకులు ఇప్పుడు చేరే వాళ్ళలో డబ్బును చూసి రావడం జరుగుతుంది. డబ్బు అప్పటిదప్పుడే తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ రాజకీయాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని నిజమైన రాజకీయంగా కాకుండా ఒక ఫ్యాషన్గా ఈరోజు పొద్దున చేస్తే సాయంత్రం వరకు దాన్ని తుడిచిపెట్టుకుపోవాలి అనే విధంగా కాకుండా ఉద్యోగాలనే కాదు రాజకీయాలలో కూడా పేరు సంపాదించుకోవచ్చు, ఆర్థికంగా అన్ని రకాలుగా కావచ్చు. తెలివిని ప్రదర్శించి ప్రతి ఒక్కరి అడుగు జాడల్లో మనము నడుస్తూ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ న్యాయంగా ప్రతి ఒక్కరికి మనం అందరం కూడా నిజమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకందరికి కూడా ఏ సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరికీ కూడా మనం ఏర్పాటు చేస్తే యువత అంతా కూడా రాజకీయాలలో మంచి ప్రతిభ కనబరచవచ్చు. కానీ ఇప్పుడున్న యువతకు ఏమంటారు ఫ్యాషన్ తప్ప ఓపిక లేదు, సహనం లేదు. అప్పటిదప్పుడే రాజకీయంలో పైకి ఎగరాలి అంటే మనం అప్పుడే డిసైడ్ కాదు. ఎన్నో సంవత్సరాలు నేనున్న నా రాజకీయ జర్నీ 1990 అంటే 25x3 ఎన్నైతుంది 28 years. 28 సంవత్సరాల్లో నేను 3 టర్ములు 2001లో నేను ఆందోళ్ ఓన్లీ జోగిపేట మేజర్ గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్గా చేసిన, ఆ తర్వాత ఎంపీటీసీగా చేసిన, తర్వాత మొన్న కౌన్సిలర్గా చేసిన. 3 పర్యాయాలు 15 సంవత్సరాలు నేను రాజకీయంలో కంటిన్యూగా ఉండి ప్రజలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాను. కాబట్టి ఇప్పటికి 27 నుంచి 28 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కాబట్టి రాజకీయంలో ఇంకా ఉలమాలు నేర్స్తూనే ఉండాలి. ఇది పెద్ద సముద్రం కాబట్టి ఉలమాలు నేర్స్తుంటాము. 55 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా రాజకీయంలో ఇంకా ఉలమాలు నేర్స్తూ ఉండాలి. కొత్తగా ఆలోచనలు రావాలి, కొత్త నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు పోతేనే ప్రజలందరూ కూడా మనం నమ్ముతారు. వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా పోవాలి. యువతకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాజకీయాలకు రావాలి అని ఎవరైనా యువకులు కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఓపిక సహనంతో రావాలి. ఓర్పుతో సహనంతో ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, అందులో జీవిస్తావు, ప్రజలకు కూడా సహాయ సహకారాలు ఇస్తావు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.